అందరికీ నమస్తే. రాష్ట్రంలో ఎటు చూసినా కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే సర్వేలు అనే రకరకాల పేర్లతో జరుగుతూ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కూటమి మధ్యనే ఈ సర్వేలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ 2 స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదాన్ని చాలామంది చాలా సింపుల్గా తీసుకుంటున్నారు. కానీ అక్కడ గెలవకపోవచ్చు, కానీ గెలిచినంత పని అయితే చేస్తుంది. ఖచ్చితంగా ఆ 2 స్థానాల్లో ఒక సంచలనాన్ని నిరూపించబోయేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అక్కడ పనిచేస్తూ ఉంది. అంటే బలమైన అభ్యర్థులు, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి అభ్యర్థులు వాళ్ళు. అంతేకాదు ఈసారి అక్కడ ఉన్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ టీడీపీ శ్రేణుల మీద వ్యతిరేకత కావచ్చు, లేదా వారి అసమర్థత కావచ్చు, ఆ 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి సర్వేల్లో చెప్తూ ఉన్నారు. సరే, ఇక అవేంటి అనేది ఒకసారి చూద్దాం. అనంతపూర్ జిల్లా సింగనమల, ఇది ఎస్సీ కాన్స్టిట్యూషన్. ఇక్కడ మాజీ మంత్రివర్యులు సాకేత్ శైలజానాథ్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బరిలో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఇటీవల సోషల్ మీడియాలో బాగా ట్రెండీగా మారినటువంటి వ్యక్తి వీరాంజనేయులు, మంచిగా ఉన్నత విద్యను అభ్యసించి ట్రిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. సో దాంతో అతను ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. రాష్ట్రంలో వీరాంజనేయులు అంటే తెలియనటువంటి వ్యక్తి అయితే ఎవరూ లేరు. ఈయన ఒక ట్రిప్పర్ డ్రైవర్. అదేవిధంగా అక్కడ టీడీపీకి బండారు శ్రావణి, ఈమె కూడా కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసినట్టున్నారు. ఈమె ఇక్కడ ఆ టీడీపీ నుంచి శ్రావణి గారు పోటీ చేస్తున్నారు. ఇక వీళ్ళిద్దరి బలం బలహీనతలు అయితే ఏమున్నాయో మనకైతే అర్థం కావట్లేదు. కానీ అక్కడ స్థానికంగా శైలజానాథ్ గారు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ సీనియర్ నాయకులు ఆయన. సో వారి వీక్నెస్ని ఈయన క్యాష్ చేసుకోవడానికి అక్కడ ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున, అంటే గతంలో 14లో కావచ్చు, అదేవిధంగా 19లో కావచ్చు పోటీ చేయలేదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోటీ చేయలేదు, చాలా తక్కువ మంది చేశారు. అయితే ఈసారి మాత్రం 1 అడుగు 2 అడుగులు వెనక్కేసి 1 అడుగు ముందుకేసిన పరిస్థితి అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ చూపిస్తూ ఉంది. ఇప్పుడు సాకేత్ శైలజానాథ్ గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అయితే బలమైన అభ్యర్థిగా ఇక్కడ మొదటి 2వ స్థానంలో ఆయన అక్కడ పనిచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇదనమాట అక్కడ పరిస్థితి. ఇక మనం అదే 2వ స్థానం చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి, గతంలో నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. మొట్టమొదటి రాజకీయ ఆరంగేటం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభించినటువంటి వ్యక్తి అనమాట. అయితే మొన్నటి వరకు పర్చూరు ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీకి పనిచేశారు. కానీ చీరాల టికెట్ వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇవ్వకపోవడంతో ఈయన ఇక్కడ రెబల్గా మారి ఇండిపెండెంట్గా వేయాలనుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మొదటి స్థానంలో ఉన్నారని కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ. అయితే మొదటి స్థానంలో కాకపోయినా 2వ స్థానంలో అయినా కూడా ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈయన గతంలో 14లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి ఆమంచి కృష్ణమోహన్ గారు. సో ఇక ఇట్లాంటి పరిస్థితుల్లో కృష్ణమోహన్ గారికి పోటాపోటీగా వైఎస్ఆర్సీపీ నుంచి కరణం వెంకటేష్ బాబు గారు ఉన్నారు, కరణం బలరాం గారి కుమారుడు. అయితే అదేవిధంగా టీడీపీ నుంచి మద్దులూరి మాలకొండయ్య గారు ఇక్కడ టీడీపీ నుంచి ఉన్నారు. మాలకొండయ్య గారు కొంచెం స్వభావం మెత్తగా ఉన్నప్పుడు కూడా పార్టీ బలోపేతం అయితే అక్కడ బాగా కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల టీడీపీ ఓట్ బ్యాంక్ కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు చాలా బలంగా ఈ మధ్యకాలంలో బాగా పుంజుకున్నారని చెప్పవచ్చు. అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఒకానొక దశలో ఇక్కడ 3rd ప్లేస్ కూడా వెళ్ళిందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయి, గెలిచే స్థితిలో ఉందని చెప్తున్నారు.
అయితే మూడు కూడా ఇదే విధంగా బలంగా పోటాపోటీగా ఉన్నాయి. మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఏందనేది మాత్రం కొంచెం ప్రశ్నార్థంగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక్కడ ఒక ప్రత్యేకమైన కోణంలో పనిచేస్తూ ఉంది. ఆమంచి కృష్ణమోహన్ స్వతహాగా కాంగ్రెసు భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆయనకి ప్రజలు ఓటేస్తారా లేదా, ఒకవేళ గెలిపించకపోయినప్పటికీ ఉన్నటువంటి మెయిన్ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వారిని ఒకరిని ఖచ్చితంగా ఈయన ఓడించే దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా ఇక్కడ సమాచారం. అయితే మరి ఆమంచి కృష్ణమోహన్ గారిని అయితే స్వయంగా ఆయన మాటలు అడిగి తెలుసుకుంటే ఖచ్చితంగా నేనే గెలుస్తాను, ఇక్కడ మొదటిసారి రాష్ట్రంలో మొదటిసారి ఇండిపెండెంట్ నేనే గెలిచాను, అదేవిధంగా మరలా కూడా 2024 కూడా నేనే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఇక్కడ ఖచ్చితంగా గెలిచే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి. కానీ ఈ రెండు కాదు, ఆమంచి కృష్ణమోహన్ గారు చీల్చుకునే ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్సీపీలోదే. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ నుంచే బయటకు వచ్చారు కాబట్టి ఆయన ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ నుంచే చీలిపోతుంది అనే ఒక భావనలో అయితే కొంతమంది ఆశావాహులు అక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇదేమి కాదు, ఖచ్చితంగా ఆమంచి కృష్ణమోహన్ రెండు పార్టీల నుంచి కూడా చీల్చి ఆయన ఇండిపెండెంట్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ప్లేసుల్లో కూడా ఖచ్చితంగా గెలిచినా కూడా ఆశ్చర్యపోయేటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే రాష్ట్రంలో చిన్నగా అడుగులు వేస్తూ ఇప్పుడు వైఎస్ షర్మిలమ్మ గారు ప్రధాన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ చీఫ్గా వ్యవహరిస్తున్న తరుణంలో ఇలాంటి అడుగులు వేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరి ఇక్కడ సింగనమలలో సాకే శైలజానాథ్ గారు, ఇక్కడ చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ గారు ఇద్దరు కూడా గెలిస్తే కాంగ్రెస్ ఒక ప్రభంజనం అని చెప్పేసి ప్రజలంతా కూడా చెప్పుకుంటున్నారు.